హాయ్ హలో నమస్తే. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాము. రాజ్యాంగ సవరణ కోరబోతున్నాము ఏడీఎస్ తరపు నుంచి. ఈ యొక్క రాజ్యాంగ సవరణ 10th షెడ్యూల్ని మీరు మార్చాలి అని ఏడీఎస్ తరపు నుంచి చాలా సీరియస్ డిమాండ్ పెడుతున్నాము. ఇది దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి దళితులకు సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీకు తెలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఎవరెవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరికీ వీడియో మీరు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మన 10th షెడ్యూల్ని ఎందుకు మార్చమని కోరుతున్నాము అంటే వాళ్ళ కోసం, ఎవరి కోసం? దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీల కోసం, సర్పంచుల కోసం, కౌన్సిలర్ల కోసం, ఎవరైతే పొలిటికల్ పార్టీల్లో పనిచేస్తున్నారో దే లాస్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వాక్ స్వాతంత్రం కోల్పోయారు వాళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి పొలిటికల్ రిప్రజెంటేషన్ అడిగాడు. మాకు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉండాలంటే మాకు కూడా స్వేచ్ఛ ఉండాలి, మేము కూడా రాజ్యాధికారంలో పాటించాలి అని దానికోసం అడిగాడు అంబేద్కర్. దానికోసం అడిగితే ఇప్పుడు ఆ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం కోల్పోయింది. ఎందుకు కోల్పోయారంటే 10th షెడ్యూల్ వల్ల కోల్పోయారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడిపోయే ముందు తెలుగుదేశం ఎమ్మెల్యే నిన్న దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కావాలని చెప్పి అమలాపురంలో ర్యాలీలు చేశారు కొంతమంది క్రిస్టియన్స్. ఆ ర్యాలీ చేస్తే క్రిస్టియన్స్, ఆ ర్యాలీలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నాడు. దాంట్లో ఎమ్మెల్యే గారు. ఒక పక్క తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు క్రైస్తవులకి రిజర్వేషన్ తీయాలని చెప్పి కొట్లాడుతుంది. రఘురామకృష్ణరాజు టీడీపీ ఎమ్మెల్యే. ఇంకొక దళిత ఎమ్మెల్యే ఆయన బయటకు వచ్చి ఈ క్రైస్తవులకు సపోర్ట్ చేస్తూ నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి, ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడాడు ఆయన. అంటే ఒకే పొలిటికల్ పార్టీలో ఒక ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే వాళ్ళ కమ్యూనిటీకి రిప్రజెంట్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. పొలిటికల్ పార్టీలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని 10th షెడ్యూల్లో ఎలా దాన్ని అమెండ్మెంట్ చేసి నొక్కేరు అనేది ఇప్పుడు చూద్దాం. ఎందుకు మనం 10th షెడ్యూల్ రాజ్యాంగ సవరణ కోరుతున్నాం అనేది మీకు అర్థమైంది. సార్ ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఒకసారి వినండి. ఆయన ఉన్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్రైస్తవంలోకి మారినంత మాత్రాన ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేస్తాము అనడం కరెక్ట్ కాదంటున్నాయి క్రైస్తవ సంఘాలు. రంగనాథ్ మిశ్రా కమిషన్, సచార్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలనే డిమాండ్ తో అమలాపురంలో ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఆధారంగా ఎస్సీ హోదా పరిమితం చేయడం అన్యాయమన్నారు. మతం మారిన సామాజిక, ఆర్థిక వెనుకబడిన పరిస్థితి మారదనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మరి దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరగడానికి కారణం ఏంటంటే 1950 సంవత్సరాలు ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారంగా ఏ దళితుడైనా అనగా మాల గాని, మాది గాని ఎవరైనా యేసుప్రభువును స్వీకరిస్తే వాళ్ళ కులం తీసేస్తున్నారు. మందకృష్ణ మాదిగా, పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు కూడా కేవలం చర్చికి వెళ్ళినంత. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే గారికి నేను వెంటనే ఆ వీడియో చూడగానే ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడాడు మా దళితుల తరపున నాకు అనిపించింది. తెలుగుదేశం అయి ఉండవచ్చు, తెలుగుదేశం అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, బట్ వీ వాంట్ అవర్ రిప్రజెంటేటివ్స్ టు రిప్రజెంట్ అస్. అది అంబేద్కర్ కోరుకుంది. మా దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీలు మాకు రిప్రజెంట్ చేయాలి, పొలిటికల్ పార్టీకి రిప్రజెంట్ చేయాలి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు. కామన్ పాయింట్లో మీరు పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేయాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనిటీ ఇష్యూస్ యూ షుడ్ రిప్రజెంట్ అస్. దట్స్ వాట్ అంబేద్కర్ వాంటెడ్. సో ఈయన రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి నేను అర్ధరాత్రి 10:30కి మెసేజ్ పెట్టాను ఆనందరావు గారికి. సార్ ఎమ్మెల్యే గారు నమస్తే, నా పేరు ప్రొఫెసర్ రమేష్ అని. కానీ ఆ రమేష్ గారు ఫోన్ చేయండి, నేను మీ వీడియోలు చూస్తున్నాను అన్నారు. ఆయన నా వీడియోలు చూస్తున్నారు ఆనందరావు గారు, మీరు ఫోన్ చేయండి అన్న. నేను ఫోన్ చేశాను ఆయనకి. ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు కనీసం ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థాయిలో ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి మాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఆయనతో మొదలెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు మొత్తం బయటికి రావాలి. మేము కోరుకునేది అంటే తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఓడిపోయినా సరే, కంటెస్ట్ చేసి ఓడిపోయినా సరే మీరు ఇప్పుడు బయటకు వచ్చి మాకు అండగా నిలబడండి. ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది రిజర్వేషన్స్కి సంబంధించి, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్కి సంబంధించి గొడవ జరుగుతుంది. ఎట్లా ఎన్నికల ముందు అసెంబ్లీలో తీర్మానాలు చేసి మేము నమ్మం, అది ఓకే. ఎన్నికల ముందు అసెంబ్లీలో తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2-3 సార్లు పెట్టి ఆయన డస్ట్బిన్లో పడేసాడు, పంపించాడు కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అది పంపించడం లేదో మాకు తెలియదు. జగన్ గారు చేశారు, ఆయన పంపించారు, డస్ట్బిన్లో పడేసారు తెలియదు. రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆయన పంపించారు. ఈ రెజల్యూషన్ పాస్ చేయడం అనేది ఎన్నికల ముందు అనేది అది ఒక ఎన్నికల జిమ్మిక్. దానివల్ల మాకు ఉపయోగం ఉండదు. ఓకే, రిజల్యూషన్ పాస్ చేయడం వల్ల ఉండదు. మీరు రిజల్యూషన్ పాస్ చేసి మీరు డైరెక్ట్గా దాని మీద కొట్లాడాలి కేంద్రం మీద, అప్పుడు ఉపయోగం. లేదంటే ఉపయోగం లేదు కదా ఎన్నికల కోసం జిమ్మికలు చేయడం వల్ల. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు వచ్చారు బయటికి, మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు?
ఎందుకు రావట్లేదంటే దానికి కారణం నేనే చెప్తాను. పాపం వాళ్ళ తప్పు నేను అంటారు. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు బయటకు రారు, ఇప్పుడు ఆనందరావు గారు బయటకు వచ్చాడు, అలాగే అందరు ఎమ్మెల్యేలు బయటకు వస్తే ఏదో ఒక పొలిటికల్ పార్టీకి ఇష్టం ఉండదు. ఈయన ఊరికే బయటకు చెప్తారు, మేము దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తారు. మరి వెనక పక్క భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఐడియాలజీలో ఉన్నటువంటి కొంతమంది అన్ని పార్టీల్లో ఉన్నారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు. ఎవరున్నారు? టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, అన్ని పొలిటికల్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ ఇవ్వడం అనేది ఇష్టం లేకపోవచ్చు. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చినప్పుడు దెర్ ఇస్ అ ప్రాబ్లం. వాట్ ఈస్ ద ప్రాబ్లం? పార్టీ లైన్ ప్రాబ్లం. పార్టీ చెప్పేంత వరకు మీరు మాట్లాడకూడదు అనేది ఒక ప్రాబ్లం. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ పార్టీ లైన్ అనేది? మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పార్టీ లైన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు పెట్టారు, ఎందుకు ఎమ్మెల్యేలు సఫర్ అవుతున్నారు, దళిత ఎమ్మెల్యేలు సఫర్ అవుతున్నారు, వాళ్ళందరికీ ఉందండి. దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీలు ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ కమ్యూనిటీకి చేయాలని ఉండిద్ది, 100% ఉండిద్ది. అది ఏ పార్టీలైనా ఉండిద్ది. వైసీపీలో వాళ్ళు ఉంటారు, టీడీపీలో వాళ్ళు ఉంటారు, అందరితో ఉంటారు. బట్ వీళ్ళందరితో ఉన్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళు పొలిటికల్ పార్టీ లైన్ పెడితే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎందుకు? 1985లో ఏం జరిగిందో చెప్తాను. 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆయారామ గయారామ అని ఒక సామెత ఉంది కదా. అంటే ఈ ఎమ్మెల్యేలు పొలిటికల్ పార్టీలోకి వచ్చి గెలిచి వెంటనే వేరే పార్టీలకి అమ్ముడుపోతున్నారంటే అసలు ఈ ఎమ్మెల్యే ఎక్కడ గెలుస్తాడో తెలీదు, చివరికి ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. బికాజ్ ఏంటంటే కూరగాయలు, టమాటాలు కొన్నట్టు ఈ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనటం అమ్మటం చేస్తున్నారు. ఆ రోజు 1985 టైంలో గవర్నమెంట్ అసలు ఎప్పుడు పడిపోయిద్దో కూడా తెలియదు. అందుకని రాజీవ్ గాంధీ ఏం చేశాడంటే ఒక చట్టం తీసుకొచ్చాడు. 10th షెడ్యూల్ని అమెండ్మెంట్ చేశాడు రాజీవ్ గాంధీ. 10th షెడ్యూల్ని అమెండ్మెంట్ చేసి విప్ అనే కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు. అంతవరకు విప్ కాన్సెప్ట్ లేదు. ఈ విప్ కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు రాజీవ్ గాంధీ 1985లో. సరే, మీరు విప్పు పెట్టుకున్నారు ఎందుకు? మీ గవర్నమెంట్లు పడిపోతున్నాయి, ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు. వాళ్ళు అమ్ముడుపోతుంటే అది మా కమ్యూనిటీకి నష్టం చేయకూడదు కదా. వాళ్ళు అమ్ముడుపోతున్నారు అది ఇది అని చెప్పేసి వాళ్ళు విప్పు జారీ చేశారు. ఆ విప్పు జారీ చేసి ఒక చట్టం పెట్టారు. దాంట్లో కొన్ని క్లాజులు పెట్టారు. ఏంటి? పార్టీకి వ్యతిరేకంగా మీరు ఓటు వేయకూడదు, ఓటేస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఒకటి ఏది? పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే డిస్క్వాలిఫై అవుతారు. సరే, అది చాలా అన్యాయం. అది పార్టీకి వ్యతిరేకంగా అంటే కమ్యూనిటీకి వ్యతిరేకంగా పార్టీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉంటే మరి ఆ కమ్యూనిటీ నాకు ఏం చేస్తాడు? ఇది ఎలా ఉందంటే ఆ విప్పు పార్టీకి వ్యతిరేకంగా వేస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారు ఎమ్మెల్యేగా. అంటే మేము ఇదిగోండి దళితుల్ని చంపేద్దామని చట్టం పెడుతున్నాము, దళిత ఎమ్మెల్యేలు మొత్తం మీరు ఓటేయండి. వాళ్ళు ఎందుకు వేస్తారు? వాళ్ళంటారు ఇదేంటండి అన్యాయం, మా దళితుల్ని చంపేస్తానని మీరు ఓటు పెడుతున్నారు, చట్టం మీరు మా దళితుల మొత్తాన్ని చంపేద్దామని మీరు బిల్లు పెడుతున్నారు. ఒక దళిత ఎమ్మెల్యేకి నేను ఎందుకు ఓటేస్తాను, నేను వ్యతిరేకంగా ఓటేస్తానంటే అప్పుడు విప్పు జారీ చేసి వేయాల్సింది. అంటే మమ్మల్ని చంపడానికి మా ఎమ్మెల్యేల చేత ఓటేయించుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ విప్ కాన్సెప్ట్. అది అన్యాయం. అది ఓకే, అది అన్యాయం కదా. అదే ఇది సేమ్ థింగ్ హ్యాపెండ్. సావిత్రిబాయి పూలేకి ఏమైంది అంటే, సావిత్రిబాయి పూలే అంటే పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే కాదు. మన బీజేపీలో ఒక దళిత ఎంపీ ఉంది, సావిత్రిబాయి పూలే అని పేరు. ఓకే, దళిత ఎంపీ సావిత్రిబాయి పూలే. 2018లో SC/ST అట్రాసిటీ యాక్ట్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేసిన మోడీ గారి గవర్నమెంట్. 2018-19లో SC/ST యాక్ట్ని డైల్యూట్ చేస్తున్నారు. డైల్యూట్ చేస్తున్నప్పుడు సావిత్రిబాయి పూలే అనేటువంటి బీజేపీ ఎంపీ, షీఈ్ ద దళిత్ ఎంపీ రిప్రజెంటింగ్ దళిత కమ్యూనిటీ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ, వాళ్ళ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది. ఎందుకు? బిల్లు పెడుతుంది మోడీ గారే. ఆమె వ్యతిరేకంగా మాట్లాడింది. మీరు డైల్యూట్ చేస్తున్నారు SC/ST అని, ఇది మా కమ్యూనిటీకి అన్యాయం జరిగిద్దని ఒక బీజేపీ ఎంపీ మాట్లాడితే అప్పటికప్పుడు పార్టీ లైన్ పేరుతో సస్పెండ్ చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు సావిత్రిబాయి పూలేని. మీ అందరికీ తెలుసు అది అప్పుడు ఏం జరిగిందో. తర్వాత ఆ బిల్లుని సవరణని మోడీ గారు వెనక్కి తీసుకున్నారు. 2 బిల్లులు వెనక్కి తీసుకున్నారు. ఒకటి SC/ST యాక్ట్ డైల్యూషన్ని వెనక్కి తీసుకున్నారు మోడీ గారు. ఆఫ్కోర్స్ అది ఫార్ములాస్ ఒకటి తీసుకున్నారు. సరే, ఏదైనా గొడవ అయిన తర్వాత వెనక్కి తీసుకున్నారు. బట్ సావిత్రిబాయి పూలే గారు బలైపోయారు కదా. ఒక కమ్యూనిటీ తరఫున వ్యతిరేకంగా మాట్లాడితే 10th షెడ్యూల్ ప్రకారం మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారా, పార్టీ లేదని చెప్పి సస్పెండ్ చేసేస్తారంటే ఆమెని, ఒక ఎంపీని. ఓకే, వాళ్ళ కమ్యూనిటీ తరఫున మాట్లాడటానికే కదా అంబేద్కర్ రిజర్వేషన్స్ అడిగాడు. వాళ్ళ కమ్యూనిటీలో కాపాడుకోవడానికే కదా మాకు పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాలన్నాడు అంబేద్కర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇంటర్ప్రిటేషన్స్ యాడ్ నుంచి వచ్చింది. 10th షెడ్యూల్ నుంచి వచ్చింది. ఆయన ఎందుకు పెట్టాడు? రాజీవ్ గాంధీ ఎందుకు పెట్టాడు? రాజీవ్ గాంధీ ఎందుకు పెట్టాడంటే వీళ్ళు పొలిటికల్ పార్టీల్లో వీళ్ళందరూ అమ్ముడుపోతున్నారు.
డబ్బుల కోసం అమ్ముడుపోతున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అటు ఇటు షిఫ్ట్ అయ్యి గవర్నమెంట్లు పడగొడుతున్నారని దానికి పెడితే, పార్టీ లైన్కి ఉండాలని దానికి పెడితే, దేనికి తీసుకొచ్చి దేనికి పెట్టారు? షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని నోరెత్తితే సస్పెండ్ చేస్తున్నారు పొలిటికల్ పార్టీల్లో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆఫ్టర్ ఆల్ ఆర్టికల్ 19 ఏంటిదండి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్రం, ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్రం ఉండాలి. అదే ఆర్టికల్ 19. దళిత ఎమ్మెల్యేలకి, దళిత ఎంపీలకి, సర్పంచ్లకి పార్టీ లైన్ పేరుతో వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ ద పొలిటికల్ పార్టీస్, డూ దే హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ యువర్ పొలిటికల్ పార్టీస్? లేదు. ఎందుకు? 10th షెడ్యూల్. అందుకే వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ADS టు అమెండ్ దిస్ 10th షెడ్యూల్ ఇమీడియట్లీ అండ్ గివ్ అస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు సావిత్రిబాయి పూలే బలైంది కదా, ఒక బీజేపీ ఎంపీ. ఎందుకు? భయంకరమైన అన్యాయం చేయడానికి ట్రై చేశారు. SC/ST యాక్ట్ని డైల్యూట్ చేయడానికి ట్రై చేశారు 1918-19లో మోడీ గారి గవర్నమెంట్. అప్పుడు ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. మీరు మాకు అన్యాయం, మా కమ్యూనిటీకి అన్యాయం చేస్తున్నారని ఒక ఎంపీ ప్రశ్నించినందుకు. సో ఇది అందుకని ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటికి రారు. వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, ఇదిగో నువ్వు ఇటు మాట్లాడు అంటే పోతారు, లేదంటే రారు. ఎవ్వరూ బయటికి రారు పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఆదేశించేంత వరకు. ఓకే, నేను వీళ్ళ తప్పంటలా. ఈ పార్టీ సిస్టమ్ వీళ్ళు పెట్టినట్టు విప్ సిస్టమ్, ఈ 10th షెడ్యూల్లో వీళ్ళు యాంటీ డిఫెక్షన్ లాలో పెట్టిన క్లాజులు, యాంటీ డిఫెక్షన్ లాలో కొన్ని క్లాజులు పెట్టారు. ఏంటి? ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పబ్లిక్గా పొలిటికల్ పార్టీకి విమర్శించినా వాలంటరీగా పార్టీని క్విట్ అవుతున్నట్టుగా భావించి తీసేయచ్చు అని చెప్పి పెట్టారు క్లాజులు. అంటే అర్థం, నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉంటే నేను నేను చెప్తున్నా, దళితులు మొత్తాన్ని చంపేద్దామని బిల్లు పెడుతున్నాము అంతే కదా. మన మణిపూర్లో ఏం చేశారండి? మణిపూర్లో ఊచకోత కోసారు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ని. అక్కడ ఏం జరగలేదని బిల్లు వేశారు, అందరు మద్దతు ఇచ్చారు. మణిపూర్లో కదా అందరు మద్దతు ఇచ్చారు కదా, అది చంపేయటమే కదండి, మనుషులు చంపేశారు కదండి మణిపూర్లో. అక్కడ ఏం జరగలేదు, మొత్తం క్లీన్గా ఉంది, చట్టపరంగా నడుస్తుంది. అంటే ఇది అంతమందిని చంపేస్తే చట్టపరంగా నడుస్తుందని బిల్లులు మద్దతు ఇచ్చారు. వాళ్ళలో దళిత ఎంపీలు ఉన్నారు, దళిత ఎమ్మెల్యేలు, క్రిస్టియన్ ఎంపీలు ఉన్నారు, క్రిస్టియన్ ఎమ్మెల్యేలు ఉన్నారు మణిపూర్లో ఓటేసిన వాళ్ళలో. అంటే ఏంటి అర్థం? వాళ్ళలో చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళలో చాలామందికి ఇది అన్యాయం అని తెలిసి ఉండవచ్చు. ఇది సేమ్ 1990 అదే 2018-19 SC/ST యాక్ట్ డైల్యూట్ చేసినప్పుడు సావిత్రిబాయి పూలే అనేటువంటి ఒక దళిత ఎంపీ ఎదురు తిరిగినప్పుడు ఒకే ఒక దళిత ఎంపీ ఉందా దేశవ్యాప్తంగా ఒక దళిత ఎంపీ మాత్రమే ఉందా? ఎన్ని రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి? ఎవరూ బయటికి రాలే. ఒక ఎంపీ వచ్చింది, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక దళిత ఎంపీ బయటకు వచ్చింది. మీరు అన్యాయం చేస్తున్నారు మీ దళిత కమ్యూనిటీకి అని. సావిత్రిబాయి పూలే ఆమె పేరు పెట్టుకుంది కాబట్టి సావిత్రిబాయి పూలే అని ఆ పేరుకి వాల్యూ ఇచ్చి ఆమె తిరగబడింది. ఆమె తప్ప ఒక్క ఎంపీ మాట్లాడలేదు 19 SC/ST యాక్ట్ని డైల్యూట్ చేస్తుంటే. ఎందుకు మాట్లాడలేదు? పార్టీ లైన్ విప్పు జారీ చేశారు, ఎవడు మాట్లాడడానికి. ఎందుకంటే మా దళితులకు సంబంధించిన SC/ST యాక్ట్ని డైల్యూట్ చేస్తూ మా దళిత ఎమ్మెల్యేలు ఓట్లు వేయించడం అది అన్యాయం. అందుకని ఈయన ఒక కమిటీ వేశారు. ఇప్పుడు ఒక కమిటీ, గోపాలస్వామి గారి కమిటీ. ఆయన ఏం చెప్పారు? గోపాలస్వామి గారి కమిటీ, గోపాలస్వామినా దినేష్ గోస్వామి అని ఒక కమిటీ వేశారు దీని మీద, 10th షెడ్యూల్ ఈ విప్ మీదనే. దినేష్ గోస్వామి గారు మొత్తం స్టడీ చేసి ఇది అన్యాయం, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 19 వైలేషన్ చేయటం అంటారు దీన్ని. ఆఫ్టర్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ప్రతి వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉండాలి. పొలిటికల్ పార్టీలు వాక్ స్వాతంత్రం లేకుండా వాళ్ళ మెంబర్స్ని, ఎమ్మెల్యేని, సర్పంచ్ని, కౌన్సిలర్ని, ఎమ్మెల్యేని మొత్తం ఎవడు మాట్లాడటానికి లేదు. ఇది మేము చెప్పిన స్పెసిఫిక్కి సంబంధించిన ఈ రిప్రజెంటేటివ్స్ మాత్రమే మాట్లాడాలి. ఏమంటారు? స్పోక్స్ పర్సన్ అంటారు. ఆ స్పోక్స్ పర్సన్ మాత్రమే మాట్లాడాలి. మిగతా వాడు ఎవరికి స్వాతంత్రం లేదంటే మీ పొలిటికల్ పార్టీల్లో ఉన్నంత వరకు వీళ్ళందరూ వాక్ స్వాతంత్రం కోల్పోవటం అనేది వాట్ సిస్టమ్ ఈజ్ దిస్? వాళ్ళ కమ్యూనిటీకి అన్యాయం జరిగితే వాళ్ళు మాట్లాడతారు కదా బయటకి. ఇప్పుడు హైదరాబాద్లో ఆనందరావు వచ్చి మాట్లాడే వాళ్ళ కమ్యూనిటీ తరపు నుంచి. అదే తెలుగుదేశం సంబంధించిన ఇంకొక ఎమ్మెల్యే కూడా చేస్తున్నాడు అక్కడ. సో అంటే ఏంటి అర్థం? అంటే అంత సీరియస్ ఇష్యూ కాకపోవచ్చు. ఈయన మామూలుగా అటెండ్ అయ్యాడు. బట్ ఐఎమ్ కనెక్టింగ్ దిస్ టు 10th షెడ్యూల్. నేను ఏదో చెప్తున్నాను. ఆయన ఈ దినేష్ గోస్వామి గారు ఆయన మొత్తం స్టడీ చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఏమంటారు? ఒక రిపోర్ట్ ఇచ్చాడు పార్లమెంట్కి. ఏమని? ఇది అన్యాయం, విప్పు 10th షెడ్యూల్ అన్యాయం. మీరు అర్జెంటుగా దీన్ని ఏం చేస్తారంటే గవర్నమెంట్ని పడగొట్టేటప్పుడు మాత్రమే మీరు విప్పు జారీ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు ప్రధానమంత్రి మీద, కాన్ఫిడెన్స్ మోషన్ గవర్నమెంట్ పడిపోయింది.
ముఖ్యమంత్రి మీద కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు, లేదంటే స్పీకర్ మీద కాన్ఫిడెన్స్ మోషన్ ఫెయిల్ అయితే గవర్నమెంట్లు పడిపోతాయి. సో దట్ ఈస్ అ డేంజరస్ ఇష్యూ. ఆ టైం మాత్రమే మీరు విప్పు జారీ చేయండి. ఇలా ప్రతి బిల్లులకి ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా మీరు బిల్లు పెడితే ఆ కమ్యూనిటీకి విప్పు జారీ చేసి ఓట్లు వేయించుకోవడం అన్యాయం. అది వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ డెమోక్రసీ, వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వీఆర్ టాకింగ్ అబౌట్ ది పీపుల్స్ రిప్రజెంటేటివ్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్. దీస్ పీపుల్ ఆర్ రిప్రజెంటింగ్ ది పీపుల్. వాళ్ళకి మీరు ఇట్లాంటి చేసి వాక్ స్వాతంత్రం లేకుండా పొలిటికల్ పార్టీల్లో మొత్తానికి ఎవడు మాట్లాడటానికి లేదు, ఒక స్పోక్స్ పర్సన్ తప్ప అని అంటే దెన్ వీళ్ళందరికీ స్వాతంత్రం కోల్పోయినట్టే కదా. మీ పార్టీలో ఉన్నంత వరకు వాడికి నోరు ఉండదు కదా, మూతికి స్టిక్కర్లు వేసుకుని కూర్చోవాలి కదా. వాళ్ళ కమ్యూనిటీని ఎలా కాపాడుకుంటారు, వాళ్ళ కమ్యూనిటీకి సపోర్ట్గా ఎలా మాట్లాడతారు? సో దెర్ ఇస్ సంథింగ్ సీరియస్ ఇష్యూ ఇది. అందుకే దినేష్ గోస్వామి అనేది ఇది అన్యాయం ఎత్తేయండి విప్పు సిస్టమ్ అనేది అని రిపోర్ట్ ఇచ్చాడు. ఎందుకు చేయలేదు మరి? దినేష్ గోస్వామి గారు ఇచ్చింది ఎప్పుడు ఇది అన్యాయం అని ఆయన రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చాడు మరి? అది సమ్మర్ ఎంత రీసెంట్గానే ఇచ్చాడు, మోడీ గారి గవర్నమెంట్లోనే ఇచ్చాడు ఆయన. దినేష్ గోస్వామి ఆయన 1990లో, మోడీ గారి గవర్నమెంట్ కదా, 1990లో ఇచ్చాడు ఆయన. 1990లో అప్పుడు ఇచ్చిన రికమెండేషను ఈ విప్ అనేది మీరు తీసేయండి అని అంటే ఇంతవరకు తీసేయాలి దాన్ని. దట్స్ వై ఫ్రమ్ ఏడిఎస్ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్, అంబేద్కర్ కోరుకుంది ఏంటంటే మా దళితులకు స్వేచ్ఛ ఉండాలి, మా దళితులకు స్వతంత్రం ఉండాలి, మా దళితులకు ఫ్రీడమ్ ఉండాలి, మాట్లాడుకునే హక్కు ఉండాలి, ప్రశ్నించుకునే హక్కు ఉండాలి, దళితులను కాపాడుకునేటువంటి స్వతంత్రం ఉండాలని అంబేద్కర్ అన్నాడు. ఆ స్వతంత్రం మీ పొలిటికల్ పార్టీలో లేదు. పార్టీ లైన్ పేరుతో కట్ చేసేస్తున్నారు. స్పోక్స్ పర్సన్ తప్ప ఎవడో మాట్లాడకూడదు అంటున్నారు. ఎందుకు మాట్లాడకూడదు? ఒకవేళ పొలిటికల్ పార్టీ, నేను అదే చెప్తున్నాను, సోన్సో పొలిటికల్ పార్టీ, సోన్సో దళిత కాలనీ మొత్తాన్ని తగలబెడదాం అనుకుని మీరు బిల్లు పెడుతున్నారు. మా దళిత కాలనీలో మెంబర్ ఒకడు ఉంటాడు, నువ్వు ఎందుకు తగలబెడతావు, మా వాళ్ళు చచ్చిపోతారంటే, పవా పార్టీ విప్పు చేసాము, పార్టీ లైన్ దాడుతున్నా, నువ్వు తప్పే అంటే పాపం వాళ్ళు చచ్చిపోతారు కదా. సో దే షుడ్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్గ్యుమెంట్కి దే షుడ్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దయచేసి ఈ 10th షెడ్యూల్ని అమెండ్మెంట్ చేయండి అని మేము ఏడిఎస్ తరపు నుంచి, దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ అవర్ మేజర్ డిమాండ్స్. ఇట్లాంటి మేము చాలా బయటికి తీసుకొస్తాం. అందుకే అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ అని పెట్టాము. అంబేద్కర్ కోరుకున్నది ఏంటి, ఏ స్వతంత్రం కోరుకున్నాడు దళిత కమ్యూనిటీకి, అదంతా వచ్చేంత వరకు మేము డిఫెన్స్ స్క్వాడ్ నుంచి మేము మాట్లాడుతూ ఉంటాము. సో దయచేసి ఇప్పుడు మీరు అర్జెంటుగా మనం ఏం చేయాలంటే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ దగ్గర ఉన్న దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదిగో మీకు స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు మీ పొలిటికల్ పార్టీల్లో, బికాస్ ఆఫ్ దిస్ 10th షెడ్యూల్ దిస్ వీ హ్యావ్ టు అమెండ్. మనం పార్లమెంట్లో ఇది అమెండ్మెంట్ కోసం అడుగుదామని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఏడిఎస్లో జాయిన్ అవ్వాలి. యూ హ్యావ్ టు కమ్ అండర్ ఏడిఎస్ బ్యానర్. ఈ బ్యానర్ పెట్టుకుని కదా మీరు వాళ్ళ దగ్గరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కాబట్టి కింద నెంబర్లు ఇస్తున్నా, మీరందరూ కూడా ఏడిఎస్లో ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. ఫస్ట్ ఒక ఉద్యమం ఏదైనా సరే యునైటెడ్గా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద వెళ్తూ ఉండాలి. ఆ సింగిల్ ప్లాట్ఫామ్ మీద వెళ్తూ ఇవన్నిటిని కూడా మనం బయటికి తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే దళిత కమ్యూనిటీకి స్వాతంత్రం కోల్పోయారో వాళ్ళందరినీ స్వతంత్రులు చేయాలి. దిస్ ఈజ్ ఇండిపెండెంట్ కంట్రీ. వీ ఆల్ నీడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ ఉండాలి మనకి. కాబట్టి మీరందరూ కూడా ఏడిఎస్లో జాయిన్ అవ్వండి. కింద నెంబర్లు ఇస్తున్నాను, జాయిన్ అయ్యి మనం ఈ 10th షెడ్యూల్ యొక్క అమెండ్మెంట్ని డిమాండ్ చేద్దాం నరేంద్ర మోడీ గారిని. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. ఈ వీడియోని ప్రతి ఎమ్మెల్యే, సర్పంచ్, కౌన్సిలర్లు, మన దళితులకు సంబంధించిన ప్రతి వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. థ్యాంక్ యూ. నమస్కారం.